ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేడం చిన్నపిల్లలకి చోకింగ్ వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఇమ్మీడియట్‌గా ఏం చర్యలు తీసుకోవాలి? చోకింగ్ అంటే మనకి విండ్ పైప్‌కి ఏదన్నా అడ్డం పడటం. అవును. ఓకే. ఇప్పుడు చంటి పిల్లలు చెప్తాను. ఫస్ట్ మనకి ఏమైనా అడ్డం పడినప్పుడు మనం దగ్గుతాం. మనాళ్ళు తెలియక గబుక్కున మంచినీళ్ళు ఇవ్వటం, తల మీద కొట్టడం చేస్తారు. ఏమీ చేయకూడదు. దగ్గే వాళ్ళని దగ్గనివ్వాలి. ఎందుకంటే దగ్గు అనేది ఒక పవర్. ఆ పవర్తో అది బయటపడిపోతుంది అన్నమాట. ఆ తర్వాత రిలాక్స్ చేయటానికి మంచినీళ్ళు ఇవ్వటం అనేది వేరేది. ఓకే. ఓకే. అండ్ గుడ్డిగా ఇలా పొడిచి గబుక్కుని తీయటానికి చూడకూడదు. ట్రై చేయకూడదు. అలా చేస్తే గబుక్కుని ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఏదైనా బయటకు బాగా ఫ్రీగా కనపడుతుంటే తీయొచ్చు తప్ప పొడవకూడదు. ఓకే. సో దగ్గ లేకుండా అసలు ఏమి సౌండ్ రావట్లా, బెడ్ యాడ్ అవట్లా, సౌండే రావట్లా, ఎర్రగా నీలంగా అయిపోతున్నారు, అలా అయిపోతున్నాడు. లేదా అలా సౌండ్ చేస్తున్నాడు అంటే ఇమ్మీడియట్గా బేబీని ఎత్తుకుని ఇలా గెడ్డం దగ్గర పట్టుకుని జాగ్రత్తగా, మెడ కాదు గెడ్డం. ఓకే. ఓకే. మనకు కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చోవచ్చు, మంచం ఉంటే మంచం మీద ఇలా పెట్టుకోవచ్చు, ఏమీ లేకపోతే మన కాల్నే ఇలా సపోర్ట్ చేసుకుని. ఓకే. ఓకే. వీపుకు మధ్యలో 1 2 3 4 5 ఈ ఓకే, ఈ పార్ట్తో కొట్టాలి. ఓకే. తిప్పి చూస్తాము, ఒకవేళ ఏమన్నా ఉంటే తీసేస్తాము. గుడ్డిగా పడవకూడదు. బయటికి రాలేదనుకో నిప్పుల్స్ కింద సెంటర్లో మళ్ళా ఈ హ్యాండ్కి ఈ పార్ట్తో. ఓకే. 1 2 3 4 5 ఇలా కొడతాము. ఓకే. సో వెనకాల 5 సార్లు, ముందు 5 సార్లు, ఇలా 3 సైకిల్స్ అయ్యేసరికి బయటికి రాకపోతే హాస్పిటల్కైనా బయలుదేరాలి, 108కైనా ఫోన్ చేయాలి. చేసి ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఈలో బిడ్డ స్పృహ తప్పితే కనుక మనము గాలి పీల్చుకుంటున్నాడా లేదా ఇలా చూడాలి. ఛాతీ లెగుస్తుంది, గాలి స్పర్శ మనకు తగులుతుంది, వినపడుతుంది. గాలి పీల్చుకుంటుంటే ఇలా పట్టుకుని వెళ్ళాలి ఆసుపత్రికి. ఓకే. ఈ పొజిషన్లో పట్టుకుని ఇలా సైడ్కి, తల కొంచెం డౌన్. ఎందుకంటే నోట్లో ఏమన్నా వచ్చినా అది కింద పడిపోవాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ పైప్లో స్టక్ అవ్వకూడదు. అందుకనేసి ఇలా పట్టుకోవాలి. అందుకే ఫిట్స్ వచ్చినప్పుడు కూడా మీరు తాళాలు అయ్యి చేతుల్లో పెట్టడం కాదు, నోట్లో ఏమైనా ఉంటే తీసి ఇలా పట్టుకుని వెళ్ళాలి ఆసుపత్రికి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా వామిట్ చేసిన ఏం చేసినా కింద పడిపోవాలి. చాలామంది ఇలా పెట్టడం, చేతుల్లో తాళాలు పెట్టడం, వెనక్కి వెళ్ళిపోతుంది, ఇలాంటివన్నీ చేస్తారు. అలాంటివి చేయకూడదు. సరే, ఎనీవే, ఇప్పుడు ఈ బిడ్డ స్పృహ తప్పటమే కాదు గాలి కూడా పీల్చుకోవట్లేదు అనుకో, సిపిఆర్ ఇవ్వాలి. సిపిఆర్ ఎలా ఇస్తారు? సిపిఆర్ 2 ఉంటాయి. గాలి పీల్చటం ఒకటి, ఛాతి మీద నొక్కటం. ప్రస్తుతం ఓన్లీ ఛాతి మీద నొక్కే చూపిస్తాను నేను, కాల్స్ అంటాం దాన్ని. ఈ నిప్పుల్స్ కింద సెంటర్లో. ఓకే. ఇలా పెట్టి, అంటే ఏదన్నా దాని మీద పెట్టాలి మనం, గట్టి బల్ల మీద. బల్ల ఉందనుకోండి మీరు, సో గట్టి బల్ల మీద పెట్టుకుని బేబీని 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and 11 and 12 and 14 and 15 and 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే. సో ఇలాగా మామూలుగా సిపిఆర్లో అయితే 30 సార్లు ఇలా నొక్కి 2 సార్లు గాలి ఇస్తాము. బట్ ఇప్పుడు నేను చూపించేది ఓన్లీ కాల్స్, అంటే చెస్ట్ నొక్కటం ఒక్కటే చూపిస్తున్నాను. సో కంటిన్యూగా ఈ స్పీడ్లో నొక్కాలి. అంటే నిమిషానికి 100 నుంచి 120 వరకు. ఓకే. నిమిషానికి 100 నుంచి 120 వరకు. అంటే సెకండ్కి 2 దాటకూడదు. ఎంత లోతు అంటే ఇది చూసారు కదా, ఇందులో 3వ వంతు లోతుకి వెళ్ళాలి. హాఫ్ కంటే లోతుకి వెళ్ళకూడదు. కనీసం 3వ వంతు, సగం కంటే లోతుకి వెళ్ళకూడదు. సో ఇది మనం దారి పడుగున చేయటము, 108 వాళ్ళు వచ్చే వరకు చేయటము చేయాలి. ఓకే. ఈలోపు బిడ్డ గాలి పీల్చుకోవటం మొదలు పెట్టాడు అనుకో, అప్పుడు ఇది నొక్కటం ఆపేసి మళ్ళా ఇలాగే పట్టుకుని అలా హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే ఈలోపు మంచిగా గాలి పీల్చుకోవటం మొదలు పెడితే ఓకే. అంటే స్పృహలో లేడు, గాలి పీల్చుకుంటున్నాడు, ఇలా పట్టుకుని హాస్పిటల్కి వెళ్తాం. మళ్ళీ గాలి పీల్చుకోవటం ఆపేస్తే మళ్ళీ
మళ్ళీ చేయాలి. చెయ్యాలి. So, at least 30 times గట్టి సర్ఫేస్ మీద పెడితే బెటర్ వస్తుంది. మేడం ఇప్పుడు అది వచ్చేసి చిన్న పిల్లలు, కానీ ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అంటే పెద్దవాళ్ళల్లో ఎలా చేయాలి? సో పెద్దవాళ్ళల్లోనూ కొంచెం పెద్ద పిల్లల్లోనూ సేమే. సో పిల్లల్లో అయితే మీరు వాళ్ళ హైట్కి కింద వెనక నీల్ డౌన్ చేసి వాళ్ళ హైట్కి అడ్జస్ట్ చేసుకోండి. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ వెనకాల నుంచోండి. నుంచుని వాళ్ళని కొంచెం ముందు కొంచి వీపు మధ్యలో 1 2 3 4 5. ఓకే, దగ్గుతుంటే చేయకూడదు. దగ్గ లేకుండా సౌండ్ ఏమీ లేకుండా మొహం అంతా ఎర్రగా కందిపోయి అలా ఉంటేనే చేయాలి. లేదా ఇలా అంటుంటే. సో విండ్ పైప్కి ఏదైనా అడ్డం పడినప్పుడు దగ్గుతుంటే డిస్టర్బ్ చేయకూడదు, గుడ్డిగా పడవకూడదు. ఓకే, ఓన్లీ వాళ్ళు దగ్గలేకపోతున్నారు, సౌండ్ ఏం చేయలేకపోతున్నారు, బ్రెత్ రావట్లేదు అంటున్నారు, సౌండ్ ఏం రావట్లా, ఓకే, ఆర్ అంటున్నారంటేనే మనం వెళ్ళి హెల్ప్ చేయాలి వాళ్ళ వెనకాల నుంచుని. ఓకే, అండ్ ఎవరన్నా మీరు ఎక్కడన్నా ఉన్నారనుకో, వాళ్ళు ఇలా చూపిస్తున్నారనుకో, గట్టిగా మొహం అంతా ఎర్రగా కందిపోయి ఉందనుకో, వాళ్ళు చోకింగ్ అవుతున్నట్టు వెళ్ళి హెల్ప్ చేయండి. ఓకే, సరేనా? సో ముందు కొంగ పెట్టి 5 సార్లు కొడతాము. 1 2 3 4 5. ఒకవేళ అది బయటికి రాలేదనుకో, ఇది మన బ్రెస్ట్ బోన్ టిప్ అన్నమాట. టిప్కి బొడ్డుకి మధ్యలో, అంటే బొడ్డుకి సుమారుగా, ఇది బొడ్డు ఇక్కడ, బొడ్డుకి సుమారుగా ఒక 2 అంగుళాల పైన ఇలా పిడికిలు బిగించి, బొడ్డుకి ఈ బోన్కి మధ్యలో, 2 అంగుళాల ఈ బోన్కి బొడ్డుకి మధ్యలో సుమారుగా ఈ బొట్టనేళ్ళు అంటుకునేటిలా ముందు కొంగి వెనక్కి పైకి నొక్కాలి. 1 2 3 4 5. ఓకే, సో 5 సార్లు వెనకాల 5 సార్లు ముందు, 5 సార్లు వెనకాల 5 సార్లు ముందు. ఇలా 3 సైకిల్స్ అయ్యేసరికి మనం ఫెయిల్ అయితే 108కి అయినా ఫోన్ చేయాలి, లేదా మనమైనా హాస్పిటల్కి బయలుదేరి దారి పొడుగునే చేయటం కుదిరినంత చేయాలి. ఓకే, ఈ లోపు అన్కాన్షియస్ అయితే, స్పృహ కోల్పోతే బ్రీతింగ్ చెక్ చేసుకోవాలి. ఛాతీ లెగుస్తుందా, స్పర్శ మనకి ఫీల్ అవుతుందా, వినపడుతుందా. బ్రీతింగ్ ఉంటే ఇలా పట్టుకుని వెళ్ళాలి. ఓకే, సో దట్ నోట్లో ఏమన్నా ఉన్నా కింద పడిపోవాలి తప్ప వెళ్ళి విండ్ పైప్కి వెళ్ళి చోక్ అవ్వకూడదు. స్పృహ లేకపోతే సిపిఆర్ ఇవ్వాలి. ఓకే, సో సిపిఆర్లో 2 ఉంటాయి, గాలి ఇవ్వటము, ఛాతీ ఒత్తటము. ఛాతీ ఒత్తటం మాత్రమే చేస్తే దాన్ని కాల్స్ అంటాము. అదొక్కటి ఇప్పుడు చూపిస్తాను. గాలి పీల్చడం ఇప్పుడు చూపించట్లేదు. ఓకే, ఈ సర్ఫేస్ మీద పెట్టాలి. అండ్ ఈ బోన్ ఉంది కదా, దీనికి కొంచెం పైన ఈ భాగంతో ఇలాగా మన చెయ్యి స్ట్రెయిట్ ఉండాలి. పిల్లలైతే ఒక చెయ్యే. ఓకే, ఎంత లోతు వత్తాలంటే 3వ వంతు నుంచి సగం పైన ఉండకూడదు, 3వ వంతు కంటే తక్కువ ఉండకూడదు. ఏ స్పీడ్ అంటే 100 నుంచి 120 నిమిషానికి, అంటే సెకండ్కి 2 కంటే దాటకూడదు. ఓకే, సో ఎప్పుడు వరకు చేస్తామో, వీళ్ళు మళ్ళీ గాలి మంచిగా పీల్చుకునే వరకు. మంచిగా పీల్చుకుంటున్నారు కానీ ఇంకా స్పృహలోకి రాలేదంటే ఇలా పట్టుకెళ్తాము. స్పృహలోకి వస్తే ఇంక మరీ మంచిది. ఈలోపు 108 వాళ్ళు వచ్చినా, హాస్పిటల్ చేరినా ఆల్రెడీ వాళ్ళకి అప్పచెప్తాము. మనం అలసిపోతే వేరే వాళ్ళకి అప్పచెప్పాలి. ఓకే, సో ఈ బోన్ ఉంది కదా, దీనికి కొంచెం పైన. ఓకే, సో ఈ టిప్ ఆఫ్ ద బోన్ కొంచెం పైన. ఓకే, సరేనా? ఈ బోన్కి కొంచెం పైన. ఓకే, సో ఒక చేత్తో, చిన్నపిల్లాడు కాబట్టి. పెద్దవాళ్ళు అయితే 2 చేతులు. ఓకే, స్పీడ్ ఇందాక చెప్పా కదా, 1 సెకండ్కి 2 సార్లు మ్యాక్సిమం. అది నిమిషానికి 100 నుంచి 120. ఓకే, చిన్నపిల్లాడు కాబట్టి ఒక చేతితోనే చేస్తున్నాను. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and 11 and 12 and 13 14 15 16 17 18 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే, సో ఇలా చేస్తామన్నమాట. మామూలుగా గాలి అయితే 30 సార్లు నొక్కి 2 సార్లు గాలి ఇస్తాం, 30 సార్లు నొక్కి 2 సార్లు గాలి ఇస్తాం. గాలి ఇవ్వటం మనకు తెలియని వాళ్ళు అలా అయితే ఓన్లీ చెస్ట్ కంప్రెషన్స్. ఆర్ మనం గాలి ఇచ్చేప్పుడు సరిగ్గా ఛాతీ లేవట్లేదు అనుకో, అప్పుడు కూడా ఓన్లీ చెస్టే నొక్కుదాం. చుట్టూ బ్లడ్ అది ఉందనుకో, మనకు తెలియని వాళ్ళు అనుకో,
గబుక్కుని వెళ్ళి ఆ బ్లడ్ అంతా ముట్టొద్దు. మీకు కట్స్ ఉంటే ముందు కట్స్ అవి కవర్ చేసుకుని అప్పుడు ఇవ్వండి. సో ఎందుకంటే మీ సేఫ్టీ కూడా మీకు ఇంపార్టెంటే. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.